హెల్త్ మినిస్టర్ గారు క్వశ్చన్ నెంబర్ 2169. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం రోజుకు 100 నుండి 120 మంది అవుట్ పేషెంట్లో చికిత్స పొందుతున్నారు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం 4 నెలల లోపల బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్లో ఇన్పేషెంట్ సర్వీస్ ప్రారంభించడం అవుతుంది అధ్యక్ష. శేఖర్ రెడ్డి గారు. అధ్యక్ష, బీబీనగర్ నిమ్స్ హాస్పిటల్ మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల కనుక మన మంత్రి గారు మార్చిలో ఓపీ పేషెంట్ స్టార్ట్ చేశారు. కానీ మా పేదవారు కూడా కార్పొరేట్ స్టైల్లో వైద్య సేవలు అందించాల లక్ష్యంతో నిమ్స్ ఓపెనింగ్ జరిగింది. కానీ ఇన్పేషెంట్స్ అధ్యక్ష, ఇన్పేషెంట్స్ తొందరగా మినిమం ఒక 3-4 బెడ్లతోని ఇన్పేషెంట్స్ కావాలి అధ్యక్ష. ఇప్పటికీ 16,500 మంది ఆడికొచ్చి వైద్య సేవల ఓపీ చేసుకున్నారు. కానీ ఇన్పేషెంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. రైతులంతా అక్కడి నుంచి మొత్తం 16,500 మొత్తం రూరల్ నుంచి వస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇమీడియట్లీ వితిన్ 1 వీక్లో కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. ఓపీ ప్లేసుల్లోనే మనం థియేటర్స్ కట్టుకోవచ్చు అధ్యక్ష. ఒక 2 థియేటర్లు అధ్యక్ష, 3 డయాలసిస్ డయాలసిస్ ఉన్నది అక్కడ. కానీ థియేటర్స్ కావాలి అధ్యక్ష. ఒక 2 కానీ 3 థియేటర్స్ చేయడం వలన మన పేద ప్రజలకు చాలా ఈజీ అవుతుంది కదా. అందుకోసం మన మీ ద్వారా మంత్రి గారి కోరిక అంటే తొందరలో ఇన్పేషెంట్స్ తీసుకోవాలి, తద్వారా పేదవారికి వైద్య సేవలు అందించాలి. ఆ లక్ష్యం కేసీఆర్ గారి యొక్క లక్ష్యాన్ని సాకారం చేయాలని కోరుకుంటా అధ్యక్ష. ప్రభాకర్ రెడ్డి గారు. జర ఆగరాదన్నా, జర ఆగరాదే. ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, 100 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ ఏర్పాటు చేసి 2006 సంవత్సరంలో దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఫౌండేషన్ చేశారు ఈ నిమ్స్ హాస్పిటల్ కొరకు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో పనులు మొదలైనవి. ఆ తర్వాత 2009 సంవత్సరంలో ఎన్నికలు వచ్చిన సందర్భంలో అవి ఆ హాస్పిటల్ పనులు ఇన్కంప్లీట్గా ఉన్నా కానీ ఎన్నికలు వచ్చినాయని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడావుడిగా హాస్పిటల్ ప్రారంభం చేయటం జరిగింది. కానీ ఆ రోజు నుంచి మొదలుకుంటే 2009 నుంచి 14 వరకు కూడా ఏ రోజు కూడా ఆ హాస్పిటల్ పనిలోకి రాలేదు. అక్కడ అవుట్ పేషెంట్లు లేరు, ఇన్ పేషెంట్లు లేరు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సులతోటి జగదీష్ అన్న మంత్రి గారి, మా జిల్లా మంత్రి ఆచరణ తోటి, అదేవిధంగా మన మంత్రి కోఆర్డినేషన్ తోటి, మన వైద్యశాఖ మంత్రి కోఆర్డినేషన్ తోటి అవుట్ పేషెంట్లు పనులకు అక్కడ హాస్పిటల్ను వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ అక్కడ అవుట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో కానివ్వండి, వరంగల్ జిల్లా వాసులు కానివ్వండి, అక్కడ ఉన్న రైతాంగం కానివ్వండి, దగ్గర ఉన్న ప్రాంతంలో అనేక మంది అవుట్ పేషెంట్లు వచ్చి అక్కడ ఆ హాస్పిటల్ను వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఇన్పేషెంట్స్ కూడా విభాగానికి ఓపెన్ చేసుకునే అవకాశాలు అవసరమైన సందర్భంగా మంత్రి గారిని నేరుగా నేను అడుగుతా ఉన్నాను, ఇన్పేషెంట్ విభాగాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని మంత్రి గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అక్కడ ఆ ఇన్పేషెంట్తో సహా ఆ హాస్పిటల్లో రూరల్ మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఆ రూరల్ మెడికల్ కాలేజీలో, ఎందుకంటే జిల్లాకు రూరల్ మెడికల్ కాలేజ్ ఇస్తే అధ్యక్ష ఒక్కటే నిమిషం. అదేవిధంగా ఆ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలు చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా కోరిక అని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.
క్వశ్చన్ టైం అయిపోయింది. మినిస్టర్ స్ట్రైట్ అధ్యక్ష, ఆన్సర్ చేయండి. నిమ్స్ హాస్పిటల్ ప్లీజ్. బీబీ నగర్ లో ఉన్న నిమ్స్ హాస్పిటల్ గత ప్లీజ్ చాలా ప్లీజ్ కాలంగా సైలెన్స్. 2005 నుంచి 2009 వరకు కన్స్ట్రక్షన్ జరగడం, 2009 తర్వాత పూర్తిగా అది నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. మరి అటువంటి హాస్పిటల్ను ఆ సంబంధిత కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడి వాళ్ళతో కొంత పనులు చేయించి మరి ఓపీ విభాగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో ఇన్పేషెంట్ విభాగాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో ఆ వైద్యాన్ని అందించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఆ ఏరియా ఎక్కువ హైవే కాబట్టి రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ట్రామా సెంటర్ కూడా అక్కడ డెవలప్ చేసి ఇంకా అందరికి ఫెసిలిటీ కల్పిస్తాం అధ్యక్ష. అట్లాగే ప్రభాకర్ గారు సభ్యులు అడిగినట్టుగా అక్కడ మెడికల్ కాలేజ్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది అధ్యక్ష. మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రకంగా పూర్తి స్థాయిలో బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ తొందరలోనే ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుంది అధ్యక్ష. ప్రభాకర్ గారు ఏమైనా, రామచంద్ర రెడ్డి గారు ఏమైనా అడిగితే 2-3 సార్లు లేదు. అధ్యక్ష, నిమ్స్ హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసినప్పుడు 155 ఎకరాల పైచిలుకుతోని అన్ని వసతులతోని అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయాలి, పేషెంట్లకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని చెప్పని గత సభలో కూడా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్టు 2009లో దానికి ముహూర్తం పెట్టి అన్ని రకాలుగా ఉండాలని చోట ఇప్పుడు మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో అవుట్ పేషెంట్లు 110 మంది వస్తున్నారని మంత్రి గారు చెప్పారు. అంత పెద్ద హాస్పిటల్ అధ్యక్ష, 100 కోట్ల పైచీకులతోని 155 ఎకరాలలో నిర్మాణం చేసినటువంటి హాస్పిటల్లో అన్ని వసతులతో ఉండాల్సినటువంటి హాస్పిటల్ అధ్యక్ష. అది దానికి ఇన్పేషెంట్గా 3 బెడ్ల 4 బెడ్ల కాదు అధ్యక్ష, మోర్ దెన్ 100 బెడ్స్తో హాస్పిటల్ నిర్మాణం చేయాలి. అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అందులో. అది కార్డియో కావచ్చు, ఆర్థో కావచ్చు, లేకుంటే ఆప్థమాలజీ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా. ఎందుకంటే అక్కడ వరంగల్ జిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళు నల్గొండ అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి 6-7 జిల్లాలకు కావాల్సినటువంటి సదుపాయం ఉన్నటువంటి నిర్మాణం చేసినటువంటి హాస్పిటల్లో అన్ని వసతులతో ఉండాలి. ఎందుకంటే ఈ నిమ్స్ హాస్పిటల్ నుంచి ఆ నిమ్స్ హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం వెంటనే వేగాల మీద దాన్ని వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి పూచి మన మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే అది కొత్తగా తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి పని లేదు అధ్యక్ష. హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ ద్వారా అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది మనకు. డైరెక్టర్ గారు కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. అక్కడ అంతకుముందు వరంగల్లో చేసినా ఇప్పుడు నిమ్స్లో చేస్తున్నా డైరెక్టర్ గారికి ఆ విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి వెంటనే అన్ని వసతులతోని ఆ హాస్పిటల్ నిర్మాణము వెంటనే చేపట్టాలని చెప్పని మినిస్టర్ గారు. అధ్యక్ష, బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్కు 161 ఎకరాలను కేటాయించడం జరిగింది. దాంట్లో 6 ఎకరాలు రోడ్ వైడింగ్లో పోవడంతో 155 ఎకరాలు ఇప్పుడు మిగిలింది అధ్యక్ష. మరి ఆ హాస్పిటల్ను సభ్యులు రామచంద్ర గారు చెప్పినట్టుగా 100 పడకలు కాదు అధ్యక్ష, 650 పడకలతోని 21 డిపార్ట్మెంట్స్తోని ఇక్కడైతే హైదరాబాద్ నిమ్స్లో ఉన్న డిపార్ట్మెంట్తో పాటు ఇంకా అడిషనల్గా కొన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ యాడ్ చేసి పూర్తి స్థాయిలో దాన్ని అందుబాటులో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. కొంత కాంట్రాక్టర్ సిస్టంలో గతంలో కాంట్రాక్టర్ ఉండడం, కోర్టుకు పోవడం, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఆల్రెడీ కొంత మాట్లాడి సాల్వ్ చేయడం జరిగింది. అవి పనులు మొదలైనవి. మరి 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో ఇన్పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష.